దృశ్యతే, రాముడిలో వెతికినా సరే ఏమాత్రము అమంగళకరమైనటువంటి లక్షణము కనిపించడం లేదు. కావున అన్నీ శుభకరంగానే కనిపిస్తున్నాయి రాముడిలో లక్షణములు. కావున రాముడు క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి వస్తాడు తప్ప రాముడికి కలగబోయే అపాయమేమీ ఉండదు. కావున శోక దుఃఖం వా మాత్వం ససీతం. కాబట్టి నువ్వు శోకాన్ని గాని, ఆ శోకంతో బోరున బయటకు ఏడవటం గాని, లేకపోతే దుఃఖం మానసికంగా నీవు దుఃఖపడటం గాని ఏమీ చెయ్యవలసిన అవసరము లేదు. ఎందుకు అంటే త్వం నీవే ససీతం, రాముడితో కూడినటువంటి వాడైన, సీతతో కూడినటువంటి వాడైన, సహలక్ష్మణం లక్ష్మణుడితో కూడినటువంటి వాడైన పుత్రం నీ కుమారుడైనటువంటి రామచంద్రమూర్తిని ద్రక్ష్యసి, నీవు తప్పనిసరిగా చూడగలుగుతావు. మరి అలాంటి సన్నివేశాన్ని భవిష్యత్తులో పెట్టుకుని ఇప్పుడు కలుగుతున్నటువంటి చిన్నపాటి ఈ తాత్కాలికమైనటువంటి దుఃఖాన్ని తలుచుకుని నీవు బాధపడవద్దక్క. భవిష్యత్తులో అంతా మంచి జరుగుతుంది, దానిని తలుచుకుని నీవు ఆనందంగా ఉండు అని మరి సుమిత్రాదేవి కౌసల్యాదేవికి ఈ విధంగా ధైర్యం చెబుతున్నది. ఆమె మాటలతోటి కౌసల్యాదేవి ధైర్యాన్ని పొందిందా అనే విషయాన్ని రేపటి రోజు ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా